హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ రౌండప్. ఈ రోజు మనం చింతకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పుల్ల పుల్లగా కమ్మగా ఉండే ఈ పచ్చడిని ఇష్టపడని వారు ఉండరు. ఈ చింతకాయ పచ్చడిని వేడివేడి అన్నంలో వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. దీని తయారీ కోసం ముందుగా 1/2 కేజీ చింతకాయలను తీసుకుందాం. వీటికున్న కాడలను తీసేసుకోవాలి. కాడలను తీసేసుకున్న తరువాత శుభ్రంగా కడుక్కుందాం. తరువాత ఎండలో ఆరబెట్టుకోవాలి. వీటి చుట్టూ ఉన్న తడి ఆరిపోతే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో 3 స్పూన్ల నూనె వేసుకుని అది హీట్ అయిన తరువాత 15 పొట్టు తీసిన వెల్లుల్లి, 1 స్పూన్ జీలకర్ర, 100 గ్రాముల పచ్చిమిర్చి వేసుకుని వేయించుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని వీటిని అటు ఇటు కలుపుకుంటూ బాగా వేగించాలి. ఈ విధంగా వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఆరిన తరువాత ఈ చింతకాయలను డైరెక్ట్ గా మిక్సీలో వేస్తే బ్లేడ్స్ పట్టేస్తాయి కాబట్టి ఈ విధంగా దంచుకుందాం. కుదిరితే మిక్సీ అవసరం లేకుండా వీటిని రోటిలోనే దంచుకోవచ్చు. ఇవి లేత చింతకాయలు కాబట్టి పైన ఉన్న పేడు తీయనవసరం లేదు. తరువాత మిక్సీ జార్లో వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి, దంచుకున్న చింతకాయలు వేసుకోవాలి. 2 స్పూన్లు ఉప్పు వేసుకుని మిక్సీ పట్టుకుందాం. ఇందులో నీళ్లు పోసుకోవలసిన అవసరం లేదు. ఈ విధంగా నలిగితే సరిపోతుంది. దీనిలో తాలింపు కోసం స్టవ్ మీద కడాయిలో 3 స్పూన్ల నూనె వేసుకుని అది హీట్ అయిన తరువాత పొట్టుదీసిన వెల్లుల్లి, పోపు గింజలు, 1/2 స్పూన్ జీలకర్ర, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు వేసుకుని వేగించాలి. ఇవి వేగిన తరువాత 3 ఎండుమిరపకాయలు వేసుకుని వేగనివ్వాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న చింతకాయ పేస్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. తాలింపులోనే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. పసుపు వేయడం మిస్ అయింది కాబట్టి మీరు తప్పనిసరిగా వేసుకోండి. ఇదంతా బాగా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారుగా, నోరూరించే చింతకాయ పచ్చడిని చాలా సింపుల్ గా రెడీ చేసేసుకున్నాం. ఇది రైస్ లోనే కాకుండా టిఫిన్స్ లో కూడా చాలా బాగుంటుంది. అలాగే అట్ల తద్దినాడు వ్రతం ఆచరించిన వారు అట్లను తప్పనిసరిగా ఈ చింతకాయ పచ్చడితో గాని గోంగూర పచ్చడితో గాని నంజుకుని తింటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోల కోసం ఫుడ్ రౌండప్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.